ఫ్రెండ్స్, నిమిషప్రియ విషయంలో ఊహించని విధంగా ఒక సంఘటన చోటు చేసుకుంటుంది. అయితే ఆమెకు మొన్న జూలై 16న మరణ శిక్ష అనేది పడాలి. అయితే విషయం ఏంటంటే, ఇప్పుడు నిమిషప్రియ ఆరోగ్యం క్షీణించిపోతుంది. మీరు వింటున్నది నిజమే. వాళ్ళు ఉరి శిక్ష వేస్తారా, జీవిత ఖైదు వేస్తారా అనేది పక్కన పెట్టేస్తే, ఇప్పుడు నిమిషప్రియ పరిస్థితి దారుణంగా మారింది. అసలు ఏం జరుగుతోందంటే, యెమెన్ దేశంలో ఉన్న సనా జైల్ అనేది క్రూర కఠినమైన జైల్లో ఒకటి. అంటే ప్రపంచంలోనే ఇటువంటి జైల్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్న కొన్ని ఫోటోలు కూడా దానికి సంబంధించిందే. అక్కడ కేవలం డబ్బుతో మాత్రమే జైలు అనేది నడుస్తుంటుంది. ఉదాహరణకి ఒక జైల్లో ఉంటున్న ఖైదీ డబ్బులు ఇచ్చాడు అనుకోండి, అతనికి మంచి భోజనం, మంచి అంటే ఏదో బిర్యానీ అనుకునేరు కాదు కాదు, కనీసం మనుషుని తెలియనట్టుగా ఉండే రకం అని చెప్పచ్చు. పడుకోవడానికి ఒక దుప్పటి దిండు ఇస్తారు. ఇక ఆ డబ్బులు కూడా లేకుండా నిమిషప్రియ కేసులను గనక పరిశీలించినట్టయితే కనీసం భోజనం చెయ్యడానికి కాదు కదా, అవి జంతువులకి, మూగజీవులకి, కుక్కలు లాంటి వాటికి, రోడ్డు మీద తిరుగుతున్న జంతువులకు పెట్టినా కూడా అవి విసుకుని వెళ్ళిపోతాయి. మురికి నీరు, అలాగే పురుగులు పట్టిన ఆహారం, అస్సలు పని చెయ్యని బాత్రూమ్స్లో కనీసం మనం మన యూరినల్స్కి వెళ్ళాలన్నా, టాయిలెట్కి వెళ్ళాలన్నా కూడా అక్కడ ఆ పరిస్థితి ఉండదు. ఏం చేయాలో అర్థం కాదు. అసలు అక్కడ ఉన్న పరిస్థితిని చూస్తే మనుషులు రోగాలతో ఎప్పుడు చచ్చిపోతారా అన్న దారుణంగా ఉంటుంది. ఇది ఆడవాళ్ళకి. మగవాళ్ళ జైలు గురించి చెప్పాలి అంటే మొత్తం 1, 2 అన్నీ బయటే. ఇక ఏదైనా ములాఖాతుకి వచ్చారు అంటే మాత్రం పరిస్థితి దారుణంగా ఉంటుంది. అసలు అక్కడ కంపు ఎలా ఉంటుంది అంటే చుట్టుపక్కల దాదాపుగా కిలోమీటర్ వరకు కూడా ఆ కంపు అనేది దారుణంగా కొడుతూ ఉంటుంది. అక్కడ కేవలం ప్రతి నెల, ప్రతిరోజు ఎంతో కొంత అక్కడ ఉన్న వాళ్ళకి డబ్బులు ఇస్తే భోజనం దొరుకుతుంది. అది కూడా నాసిరకమే, కానీ కనీసం కడుపు నింపుకోవడానికైనా ఉపయోగపడుతుంది. ఇక ఆడవాళ్ళ జైలు గురించి చెప్పాలంటే మాటలు లేవు. అదే మురికి నీరు, అదే పురుగులు పట్టిన ఆహారం, కుళ్ళిపోయిన ఆహారం ఎప్పుడు తినాలా వద్దా అంటూ అక్కడ నిమిషప్రియ ఆరోగ్యం క్షీణించిపోతుంది. అయితే భారత ప్రభుత్వం తనని బయటకు తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. కానీ అక్కడ ఉరిశిక్ష అయితే వాయిదా పడింది, కానీ పరిస్థితి ఏంటో తెలియటం లేదు. ఇక యెమెన్లోని సనా ప్రాంతంలో ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న జైలు గురించి చెప్పాలి అంటే అది పరమ దారుణమైన జైలు అనే చెప్పుకోవాలి. ఫ్రెండ్స్, మరి నిమిషప్రియ పరిస్థితి ఎలా ఉంది అంటే తన ఆరోగ్యం అయితే పాడైందని అర్థమవుతుంది. తను విపరీతంగా వెయిట్ లాస్ అయినట్టుగా కూడా అర్థమవుతుంది. ఇదంతా కూడా సరైన భోజనం, అలాగే నిద్ర, కనీసం బాత్రూమ్ ఫెసిలిటీస్ కూడా లేకపోవడమే దీనికి కారణం. అది ఒక రకంగా చెప్పాలి అంటే భూమి మీద ఉన్న నరకం.